నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్‌షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. ఈ వీడియోలో మనం పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి వైశాఖ మాసం మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి గోచార ఫలితాలు మాత్రమే వ్యక్తిగత ఫలితాలు అనేది మనకి మహర్దశకు అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అది వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. వైశాఖ మాసంలో కొంత ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. వీరికి శని తీవ్రత అనేది ఏలినాటి శని నడుస్తున్నది, చివరిలో ఉంది. గురుబలం వచ్చే నెల నుంచి తగ్గుతున్నది. కొంత రాహుకేతువుల ప్రభావం కూడా ఉంది. ఎలా ఉంటుందంటే వీరి పరిస్థితి వెనకడుగు వేస్తే ఒకటి, ముందడుగు వేస్తే ఒకటి అని రెండూ కూడా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అంటారు. ఈ పరిస్థితి ఉన్నది. అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టరాదు. ఉద్యోగులు జాగ్రత్త అవసరము. వివాహాది శుభకార్యాలు కొంత ఉన్నట్టయితే అవన్నీ కుదిరినట్టయితే నిర్విఘ్నంగా కొనసాగుతాయి, లేకపోతే కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతున్నది. గృహంలో మార్పు చేర్పులకి ఇది తగిన అవకాశము. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అన్ని రంగాల వారు కొంత అధికంగా కష్టపడాల్సి ఉంటుంది, శ్రమించాల్సి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు. సినీ కళా రంగాల వారికి ఆదరణ ఉంటుంది. జర్నలిజం వారికి మంచి అవకాశాలు. కోర్టు విషయాల్లో ఉన్న వారికి కూడా కొంత నెమ్మదిగా ఫలితాలు, అంటే పోస్ట్పోన్ అయ్యి వచ్చే నెల, 2 నెలలు, 3 నెలలు ఇట్లా సాగే అవకాశం ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా వీరికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి ఏలినాటి శనికి పరిహారం చేసుకోవటం, అలాగే నడిచే మహర్దశ అంతర్దశలకు పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది.